ఒకడేమో లవ్ మ్యారేజ్ చేసుకుని పేరెంట్స్ చెప్పిన మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి 8 నెలల తర్వాత రోకల్ బండతో అమ్మాయిని కొట్టి చంపేశాడు. ఇంకొకటైతే మరీ దారుణం, ఇది అరేంజ్ మ్యారేజ్, దగ్గర దగ్గర ₹1,00,00,000 కట్నం కూడా ఇచ్చారు. ఆ డబ్బులు సరిపోలేదని 4 సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారు. అత్త మామలు అండ్ వాళ్ళ హస్బెండ్ ముగ్గురు కలిసి అమ్మాయిని కొడుతుంటే ఒక ఆడపిల్ల తండ్రిగా తట్టుకోలేక పోయి ఆపడానికి వెళ్తే ఆ తండ్రిని చంపేశారు. అసలు ఎంత దారుణం. ఇప్పుడు మాట్లాడింది కదా, తనకు తెలియక అడుగుతున్నాను. అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. వాళ్ళకేమో వైఫ్ ఎక్కువ మొబైల్ వాడుతుంది అని చెప్పినందుకు వైఫ్ వచ్చేసి హస్బెండ్ని చంపేసింది. ఓకేనా. ఇంకా సత్యసాయి జిల్లాలో సేమ్, అంటే వేరే రిలేషన్షిప్ ఉండడం వల్ల ఆ రిలేషన్షిప్ ఉన్న అబ్బాయి ప్లస్ తను కలిపి భర్తను చంపేశారు. రీసెంట్గా గుంటూరులో భర్త తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని చెప్పేసి బిర్యానీలో స్లీపింగ్ టాబ్లెట్స్ చంపేశారు. ఇంకా ఇలాంటివి చెప్తే బోల్డ్ ఉన్నాయి. చెప్పండి, తప్పులు అనేవి ఇద్దరు చేస్తున్నారు, ఒకళ్ళే హైలైట్ చేయడం కాదు. ఏదో మీకేదో ఉమెన్ ప్రొటెక్షన్ ఉందని చెప్పేసి మీరు ఎన్ని చేసినా న్యాయాలు అనిపిస్తున్నాయి. మాకేమి లేవు కాబట్టి మేము నోరు మూసుకొని ఉంటున్నాం అంతే. ఓకేనా. మీకు ఏం చేసినా, మీరు ఎన్ని చంపేసినా మీరు రైట్ అయిపోతున్నారు తప్ప మాదే తప్పు అనిపిస్తుంది. ఏంటో ఈ జనాలు.